బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ గుడ్ న్యూస్ కింద చెప్పాలి. రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 5 ఎకరాలు పైబడిన రైతులకు రైతు బంధు నిధులు విడుదల చేయబోతున్నట్టుగా చెప్పుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 2000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. 3 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నాయి. 5 ఎకరాల లోపు రైతులకు ఇప్పటికీ నిధులు జమైన పరిస్థితి. అయితే 5 ఎకరాలు పైబడిన రైతులకు సంబంధించి రైతు బంధు నిధులు విడుదల చేసేందుకు తెలంగాణ సర్కార్ సంసిద్ధమైనట్టుగా తెలుస్తోంది. 2000 కోట్ల రూపాయల విడుదలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఆ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ కింద చెప్పుకోవాలి. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పటికే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి రైతు బంధు పేరిట గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇది. రైతు బంధు పేరిట ఎకరాకు 5,000 చొప్పున వారికి నిధులు ఆల్రెడీ జమ అయిపోయాయి. 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి బ్యాంక్ అకౌంట్ లో నేరుగా డబ్బులు జమ అయిపోయాయి. కానీ 5 ఎకరాల పైన ఉన్నటువంటి భూ యజమానులకు ఈ రైతు పెట్టుబడి సహాయం కింద ఇచ్చేటువంటి రైతు బంధు నిధులు ఇంకా వేయలేదు. ప్రభుత్వం ఏర్పాటయి దాదాపు 3 నెలలు దాటైపోయింది. 4వ నెల నడుస్తా ఉంది. 4వ నెల కంప్లీట్ కావడానికి వస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎన్నికలకు అది కొన్ని రోజులు ఉన్నటువంటి సమయంలో 2,000 కోట్లకు పైగా నిధులను వారు విడుదల చేశారు. ప్రభుత్వం త్వరలోనే రానున్నటువంటి 3 రోజుల వ్యవధిలో టకా వారి బ్యాంక్ అకౌంట్లలో పూర్తి స్థాయిలో ఈ నిధులు జమ చేసేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. త్వరలోనే ఎన్నికల కంటే ముందుగానే ఈ రైతు బంధు పేరిట 5 ఎకరాల పైన ఉన్నటువంటి వారికి డబ్బులు వారి అకౌంట్లలో జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ప్రతిపక్షాల నుంచి తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వము 7,500 కోట్లకు పైగా నిధులని రైతు బంధుకు సంబంధించినటువంటి నిధులను రెడీగా ఉంచితే ఎన్నికల సమయంలో రైతుల అకౌంట్ లో జమ చేయడానికి సిద్ధంగా ఉంచినటువంటి అమౌంట్ ని అప్పుడు ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేసి నిధులు ఆపుదల చేశారు. తర్వాత దఫాలుగా వేశారు. ఆ రైతు బంధుకు సంబంధించినటువంటి 7,000 కోట్లకు పైగా నిధులని కాంట్రాక్టర్లకు చెల్లించారు. రైతులను మోసం చేశారు, కావాలని తీవ్రమైనటువంటి ఇబ్బంది పెట్టారనేటువంటి ప్రతిపక్షాలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తా ఉంది. ఇప్పుడు కూడా కేవలం 5 ఎకరాలు ఉన్నటువంటి వారికే ఇచ్చారు. పైన ఉన్నటువంటి 5 ఎకరాల పైన వారికి ఎందుకు డబ్బులు వేయట్లేదు అనేటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఈ 2,000 కోట్లకు పైగా నిధుల్ని సమకూర్చింది. దాంట్లో భాగంగానే నిధులు విడుదల చేశారు. త్వరలోనే 3 రోజుల్లో రైతుల అకౌంట్ లో అమౌంట్ జమ కానుంది. ఇది ఖచ్చితంగా రైతు బంధు పడినటువంటి 5 ఎకరాల పైబడినటువంటి రైతులందరికీ ఇది గుడ్ న్యూస్ గానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. సచిన్. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం రైతులకి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 5 ఎకరాలు పైబడిన రైతులకు రైతు బంధు నిధులు విడుదల చేయబోతోంది. 2,000 కోట్ల విడుదలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికీ కసరత్తును పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. 3 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇక 5 ఎకరాల లోపు రైతులకు సంబంధించి ఇప్పటికీ నిధులు జమ చేసింది తెలంగాణ సర్కార్. ఇప్పుడు 5 ఎకరాలు పైబడిన రైతులకు సంబంధించి నిధులు అంటే 5 ఎకరాలు పైబడిన రైతులకు రైతు బంధు నిధులు విడుదల చేసేందుకు పూర్తి ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ గుడ్ న్యూస్ కింద చెప్పాలి. రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 5 ఎకరాలు పైబడిన రైతులకు రైతు బంధు నిధులు విడుదల చేయబోతున్నట్టుగా చెప్పుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 2,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. 3 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నాయి. 5 ఎకరాల లోపు రైతులకు ఇప్పటికీ నిధులు జమైన పరిస్థితి. అయితే 5 ఎకరాలు పైబడిన రైతులకు సంబంధించి రైతు బంధు నిధులు విడుదల చేసేందుకు తెలంగాణ సర్కార్ సంసిద్ధమైనట్టుగా తెలుస్తోంది. 2,000 కోట్ల రూపాయల విడుదలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఆ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ కింద చెప్పుకోవాలి. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పటికే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి రైతు బంధు పేరిట గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇది. రైతు బంధు పేరిట ఎకరాకు 5,000 చొప్పున
వారికి నిధులు ఆల్రెడీ జమ అయిపోయాయి. 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి బ్యాంక్ అకౌంట్ లో నేరుగా డబ్బులు జమ అయిపోయాయి. కానీ 5 ఎకరాల పైన ఉన్నటువంటి భూ యజమానులకు ఈ రైతు పెట్టుబడి సహాయం కింద ఇచ్చేటువంటి రైతు బంధు నిధులు ఇంకా వేయలేదు. ప్రభుత్వం ఏర్పాటయి దాదాపు 3 నెలలు దాటైపోయింది. 4వ నెల నడుస్తా ఉంది. 4వ నెల కంప్లీట్ కావడానికి వస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్నికలకు అది కొన్ని రోజులు ఉన్నటువంటి సమయంలో 2,000 కోట్లకు పైగా నిధులను వారు విడుదల చేశారు. ప్రభుత్వం త్వరలోనే రానున్నటువంటి 3 రోజుల వ్యవధిలో టకా వారి బ్యాంక్ అకౌంట్లలో పూర్తి స్థాయిలో ఈ నిధులు జమ చేసేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. త్వరలోనే ఎన్నికల కంటే ముందుగానే ఈ రైతు బంధు పేరిట 5 ఎకరాల పైన ఉన్నటువంటి వారికి డబ్బులు వారి అకౌంట్లలో జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ప్రతిపక్షాల నుంచి తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వము 7,500 కోట్లకు పైగా నిధులని రైతు బంధుకు సంబంధించినటువంటి నిధులను రెడీగా ఉంచితే ఎన్నికల సమయంలో రైతుల అకౌంట్ లో జమ చేయడానికి సిద్ధంగా ఉంచినటువంటి అమౌంట్ ని అప్పుడు ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేసి నిధులు ఆపుదల చేశారు. తర్వాత దఫాలుగా వేశారు. ఆ రైతు బంధుకు సంబంధించినటువంటి 7,000 కోట్లకు పైగా నిధులని కాంట్రాక్టర్లకు చెల్లించారు. రైతులను మోసం చేశారు, కావాలని తీవ్రమైనటువంటి ఇబ్బంది పెట్టారనేటువంటి ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తా ఉంది. ఇప్పుడు కూడా కేవలం 5 ఎకరాలు ఉన్నటువంటి వారికే ఇచ్చారు. పైన ఉన్నటువంటి 5 ఎకరాల పైన వారికి ఎందుకు డబ్బులు వేయట్లేదు అనేటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఈ 2,000 కోట్లకు పైగా నిధుల్ని సమకూర్చింది. దాంట్లో భాగంగానే నిధులు విడుదల చేశారు. త్వరలోనే 3 రోజుల్లో రైతుల అకౌంట్ లో అమౌంట్ జమ కానుంది. ఖచ్చితంగా రైతు బంధు పడినటువంటి 5 ఎకరాల పైబడినటువంటి రైతులందరికీ ఇది గుడ్ న్యూస్ గానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. సచిన్. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం రైతులకి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 5 ఎకరాలు పైబడిన రైతులకు రైతు బంధు నిధులు విడుదల చేయబోతోంది. 2,000 కోట్ల విడుదలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికీ కసరత్తును పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. 3 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇక 5 ఎకరాల లోపు రైతులకు సంబంధించి ఇప్పటికీ నిధులు జమ చేసింది తెలంగాణ సర్కార్. ఇప్పుడు 5 ఎకరాలు పైబడిన రైతులకు సంబంధించి నిధులు అంటే 5 ఎకరాలు పైబడిన రైతులకు రైతు బంధు నిధులు విడుదల చేసేందుకు పూర్తి ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ గుడ్ న్యూస్ కింద చెప్పాలి. రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 5 ఎకరాలు పైబడిన రైతులకు రైతు బంధు నిధులు విడుదల చేయబోతున్నట్టుగా చెప్పుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 2,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. 3 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నాయి. 5 ఎకరాల లోపు రైతులకు ఇప్పటికీ నిధులు జమైన పరిస్థితి. అయితే 5 ఎకరాలు పైబడిన రైతులకు సంబంధించి రైతు బంధు నిధులు విడుదల చేసేందుకు తెలంగాణ సర్కార్ సంసిద్ధమైనట్టుగా తెలుస్తోంది. 2,000 కోట్ల రూపాయల విడుదలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఆ ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా సమాచారం అందుతోంది. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ కింద చెప్పుకోవాలి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పటికే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి రైతు బంధు పేరిట గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇది. రైతు బంధు పేరిట ఎకరాకు 5,000 చొప్పున వారికి నిధులు ఆల్రెడీ జమ అయిపోయాయి. 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి బ్యాంక్ అకౌంట్ లో నేరుగా డబ్బులు జమ అయిపోయాయి. కానీ 5 ఎకరాల పైన ఉన్నటువంటి భూ యజమానులకు ఈ రైతు పెట్టుబడి సహాయం కింద ఇచ్చేటువంటి రైతు బంధు నిధులు ఇంకా వేయలేదు. ప్రభుత్వం ఏర్పాటయి దాదాపు 3 నెలలు దాటైపోయింది. 4వ నెల నడుస్తా ఉంది. 4వ నెల కంప్లీట్ కావడానికి వస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్నికలకు అది కొన్ని రోజులు ఉన్నటువంటి సమయంలో 2,000 కోట్లకు పైగా నిధులను వారు విడుదల చేశారు. ప్రభుత్వం త్వరలోనే రానున్నటువంటి 3 రోజుల వ్యవధిలో టకా వారి బ్యాంక్ అకౌంట్లలో పూర్తి స్థాయిలో ఈ నిధులు జమ చేసేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. త్వరలోనే ఎన్నికల కంటే ముందుగానే ఈ రైతు బంధు పేరిట 5 ఎకరాల పైన ఉన్నటువంటి వారికి డబ్బులు వారి అకౌంట్లలో జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ
ప్రతిపక్షాల నుంచి తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వము 7,500 కోట్లకు పైగా నిధులని రైతు బంధుకు సంబంధించినటువంటి నిధులను రెడీగా ఉంచితే ఎన్నికల సమయంలో రైతుల అకౌంట్ లో జమ చేయడానికి సిద్ధంగా ఉంచినటువంటి అమౌంట్ ని అప్పుడు ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేసి నిధులు ఆపుదల చేశారు. తర్వాత దఫాలుగా వేశారు. ఆ రైతు బంధుకు సంబంధించినటువంటి 7,000 కోట్లకు పైగా నిధులని కాంట్రాక్టర్లకు చెల్లించారు. రైతులను మోసం చేశారు, కావాలని తీవ్రమైనటువంటి ఇబ్బంది పెట్టారనేటువంటి ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తా ఉంది. ఇప్పుడు కూడా కేవలం 5 ఎకరాలు ఉన్నటువంటి వారికే ఇచ్చారు, పైన ఉన్నటువంటి 5 ఎకరాల పైన వారికి ఎందుకు డబ్బులు వేయట్లేదు అనేటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఈ 2,000 కోట్లకు పైగా నిధుల్ని సమకూర్చింది. దాంట్లో భాగంగానే నిధులు విడుదల చేశారు. త్వరలోనే 3 రోజుల్లో రైతుల అకౌంట్ లో అమౌంట్ జమ కానుంది. ఇది ఖచ్చితంగా రైతు బంధు పడినటువంటి 5 ఎకరాల పైబడినటువంటి రైతులందరికీ ఇది గుడ్ న్యూస్ గానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. సచిన్. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం రైతులకి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 5 ఎకరాలు పైబడిన రైతులకు రైతు బంధు నిధులు విడుదల చేయబోతోంది. 2,000 కోట్ల విడుదలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికీ కసరత్తును పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. 3 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇక 5 ఎకరాల లోపు రైతులకు సంబంధించి ఇప్పటికీ నిధులు జమ చేసింది తెలంగాణ సర్కార్. ఇప్పుడు 5 ఎకరాలు పైబడిన రైతులకు సంబంధించి నిధులు అంటే 5 ఎకరాలు పైబడిన రైతులకు రైతు బంధు నిధులు విడుదల చేసేందుకు పూర్తి ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ గుడ్ న్యూస్ కింద చెప్పాలి. రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 5 ఎకరాలు పైబడిన రైతులకు రైతు బంధు నిధులు విడుదల చేయబోతున్నట్టుగా చెప్పుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 2,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. 3 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నాయి. 5 ఎకరాల లోపు రైతులకు ఇప్పటికీ నిధులు జమైన పరిస్థితి. అయితే 5 ఎకరాలు పైబడిన రైతులకు సంబంధించి రైతు బంధు నిధులు విడుదల చేసేందుకు తెలంగాణ సర్కార్ సంసిద్ధమైనట్టుగా తెలుస్తోంది. 2,000 కోట్ల రూపాయల విడుదలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఆ ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా సమాచారం అందుతోంది. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మధు, రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ కింద చెప్పుకోవాలి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పటికే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి రైతు బంధు పేరిట గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇది. రైతు బంధు పేరిట ఎకరాకు 5,000 చొప్పున వారికి నిధులు ఆల్రెడీ జమ అయిపోయాయి. 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి బ్యాంక్ అకౌంట్ లో నేరుగా డబ్బులు జమ అయిపోయాయి. కానీ 5 ఎకరాల పైన ఉన్నటువంటి భూ యజమానులకు ఈ రైతు పెట్టుబడి సహాయం కింద ఇచ్చేటువంటి రైతు బంధు నిధులు ఇంకా వేయలేదు. ప్రభుత్వం ఏర్పాటయ్యి దాదాపు 3 నెలలు దాటైపోయింది. 4వ నెల నడుస్తా ఉంది. 4వ నెల కంప్లీట్ కావడానికి వస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎన్నికలకు అది కొన్ని రోజులు ఉన్నటువంటి సమయంలో 2,000 కోట్లకు పైగా నిధులను వారు విడుదల చేశారు. ప్రభుత్వం త్వరలోనే రానున్నటువంటి 3 రోజుల వ్యవధిలో టకా వారి బ్యాంక్ అకౌంట్లలో పూర్తి స్థాయిలో ఈ నిధులు జమ చేసేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. త్వరలోనే ఎన్నికల కంటే ముందుగానే ఈ రైతు బంధు పేరిట 5 ఎకరాల పైన ఉన్నటువంటి వారికి డబ్బులు వారి అకౌంట్లలో జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ప్రతిపక్షాల నుంచి తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వము 7,500 కోట్లకు పైగా నిధులని రైతు బంధుకు సంబంధించినటువంటి నిధులను రెడీగా ఉంచితే ఎన్నికల సమయంలో రైతుల అకౌంట్ లో జమ చేయడానికి సిద్ధంగా ఉంచినటువంటి అమౌంట్ ని అప్పుడు ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేసి నిధులు ఆపుదల చేశారు. తర్వాత దఫాలుగా వేశారు. ఆ రైతు బంధుకు సంబంధించినటువంటి 7,000 కోట్లకు పైగా నిధులని కాంట్రాక్టర్లకు చెల్లించారు. రైతులను మోసం చేశారు, కావాలని తీవ్రమైనటువంటి ఇబ్బంది పెట్టారనేటువంటి ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తా ఉంది. ఇప్పుడు కూడా కేవలం 5 ఎకరాలు ఉన్నటువంటి వారికే ఇచ్చారు, పైన ఉన్నటువంటి 5 ఎకరాల పైన వారికి ఎందుకు డబ్బులు వేయట్లేదు అనేటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఈ 2,000 కోట్లకు పైగా నిధుల్ని సమకూర్చింది. దాంట్లో భాగంగానే నిధులు విడుదల చేశారు. త్వరలోనే 3 రోజుల్లో రైతుల అకౌంట్ లో అమౌంట్ జమ కానుంది. ఇది ఖచ్చితంగా
రైతు బంధు పడినటువంటి 5 ఎకరాల పైబడినటువంటి రైతులందరికీ ఇది గుడ్ న్యూస్ గానే చూడాల్సినటువంటి అవసరం ఉంది సచిన్. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం రైతులకి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 5 ఎకరాలు పైబడిన రైతులకు రైతు బంధు నిధులు విడుదల చేయబోతోంది. 2000 కోట్ల విడుదలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికీ కసరత్తును పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. 3 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇక 5 ఎకరాల లోపు రైతులకు సంబంధించి ఇప్పటికీ నిధులు జమ చేసింది తెలంగాణ సర్కార్. ఇప్పుడు 5 ఎకరాలు పైబడిన రైతులకు సంబంధించి నిధులు అంటే 5 ఎకరాలు పైబడిన రైతులకు రైతు బంధు నిధులు విడుదల చేసేందుకు పూర్తి ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ గుడ్ న్యూస్ కింద చెప్పాలి. రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 5 ఎకరాలు పైబడిన రైతులకు రైతు బంధు నిధులు విడుదల చేయబోతున్నట్టుగా చెప్పుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 2000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. 3 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నాయి. 5 ఎకరాల లోపు రైతులకు ఇప్పటికీ నిధులు జమైన పరిస్థితి. అయితే 5 ఎకరాలు పైబడిన రైతులకు సంబంధించి రైతు బంధు నిధులు విడుదల చేసేందుకు తెలంగాణ సర్కార్ సంసిద్ధమైనట్టుగా తెలుస్తోంది. 2000 కోట్ల రూపాయల విడుదలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఆ ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా సమాచారం అందుతోంది. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ కింద చెప్పుకోవాలి. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పటికే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి రైతు బంధు పేరిట గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇది. రైతు బంధు పేరిట ఎకరాకు 5,000 చొప్పున వారికి నిధులు ఆల్రెడీ జమ అయిపోయాయి. 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి బ్యాంక్ అకౌంట్ లో నేరుగా డబ్బులు జమ అయిపోయాయి. కానీ 5 ఎకరాల పైన ఉన్నటువంటి భూ యజమానులకు ఈ రైతు పెట్టుబడి సహాయం కింద ఇచ్చేటువంటి రైతు బంధు నిధులు ఇంకా వేయలేదు. ప్రభుత్వం ఏర్పాటయ్యి దాదాపు 3 నెలలు దాటైపోయింది. 4వ నెల నడుస్తా ఉంది. 4వ నెల కంప్లీట్ కావడానికి వస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎన్నికలకు అది కొన్ని రోజులు ఉన్నటువంటి సమయంలో 2000 కోట్లకు పైగా నిధులను వారు విడుదల చేశారు. ప్రభుత్వం త్వరలోనే రానున్నటువంటి 3 రోజుల వ్యవధిలో టకా వారి బ్యాంక్ అకౌంట్లలో పూర్తి స్థాయిలో ఈ నిధులు జమ చేసేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. త్వరలోనే ఎన్నికల కంటే ముందుగానే ఈ రైతు బంధు పేరిట 5 ఎకరాల పైన ఉన్నటువంటి వారికి డబ్బులు వారి అకౌంట్లలో జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ప్రతిపక్షాల నుంచి తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వము 7,500 కోట్లకు పైగా నిధులని రైతు బంధుకు సంబంధించినటువంటి నిధులను రెడీగా ఉంచితే ఎన్నికల సమయంలో రైతుల అకౌంట్ లో జమ చేయడానికి సిద్ధంగా ఉంచినటువంటి అమౌంట్ ని అప్పుడు ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేసి నిధులు ఆపుదల చేశారు. తర్వాత దఫాలుగా వేశారు. ఆ రైతు బంధుకు సంబంధించినటువంటి 7,000 కోట్లకు పైగా నిధులని కాంట్రాక్టర్లకు చెల్లించారు. రైతులను మోసం చేశారు, కావాలని తీవ్రమైనటువంటి ఇబ్బంది పెట్టారనేటువంటి ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తా ఉంది. ఇప్పుడు కూడా కేవలం 5 ఎకరాలు ఉన్నటువంటి వారికే ఇచ్చారు. పైన ఉన్నటువంటి 5 ఎకరాల పైన వారికి ఎందుకు డబ్బులు వేయట్లేదు అనేటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఈ 2,000 కోట్లకు పైగా నిధుల్ని సమకూర్చింది. దాంట్లో భాగంగానే నిధులు విడుదల చేశారు. త్వరలోనే 3 రోజుల్లో రైతుల అకౌంట్ లో అమౌంట్ జమ కానుంది. ఖచ్చితంగా రైతు బంధు పడినటువంటి 5 ఎకరాల పైబడినటువంటి రైతులందరికీ ఇది గుడ్ న్యూస్ గానే చూడాల్సినటువంటి అవసరం ఉంది సచిన్. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం రైతులకి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 5 ఎకరాలు పైబడిన రైతులకు రైతు బంధు నిధులు విడుదల చేయబోతోంది. 2000 కోట్ల విడుదలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికీ కసరత్తును పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. 3 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇక 5 ఎకరాల లోపు రైతులకు సంబంధించి ఇప్పటికీ నిధులు జమ చేసింది తెలంగాణ సర్కార్. ఇప్పుడు 5 ఎకరాలు పైబడిన రైతులకు సంబంధించి నిధులు అంటే 5 ఎకరాలు పైబడిన రైతులకు రైతు బంధు నిధులు విడుదల చేసేందుకు పూర్తి ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ గుడ్ న్యూస్ కింద చెప్పాలి. రైతులకు
తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 5 ఎకరాలు పైబడిన రైతులకు రైతు బంధు నిధులు విడుదల చేయబోతున్నట్టుగా చెప్పుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 2,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. 3 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నాయి. 5 ఎకరాల లోపు రైతులకు ఇప్పటికీ నిధులు జమైన పరిస్థితి. అయితే 5 ఎకరాలు పైబడిన రైతులకు సంబంధించి రైతు బంధు నిధులు విడుదల చేసేందుకు తెలంగాణ సర్కార్ సంసిద్ధమైనట్టుగా తెలుస్తోంది. 2,000 కోట్ల రూపాయల విడుదలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఆ ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా సమాచారం అందుతోంది. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ కింద చెప్పుకోవాలి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పటికే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి రైతు బంధు పేరిట గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇది. రైతు బంధు పేరిట ఎకరాకు 5,000 చొప్పున వారికి నిధులు ఆల్రెడీ జమ అయిపోయాయి. 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి బ్యాంక్ అకౌంట్ లో నేరుగా డబ్బులు జమ అయిపోయాయి. కానీ 5 ఎకరాల పైన ఉన్నటువంటి భూ యజమానులకు ఈ రైతు పెట్టుబడి సహాయం కింద ఇచ్చేటువంటి రైతు బంధు నిధులు ఇంకా వేయలేదు. ప్రభుత్వం ఏర్పాటయి దాదాపు 3 నెలలు దాటైపోయింది. 4వ నెల నడుస్తా ఉంది. 4వ నెల కంప్లీట్ కావడానికి వస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎన్నికలకు అది కొన్ని రోజులు ఉన్నటువంటి సమయంలో 2,000 కోట్లకు పైగా నిధులను వారు విడుదల చేశారు. ప్రభుత్వం త్వరలోనే రానున్నటువంటి 3 రోజుల వ్యవధిలో టకా వారి బ్యాంక్ అకౌంట్లలో పూర్తి స్థాయిలో ఈ నిధులు జమ చేసేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. త్వరలోనే ఎన్నికల కంటే ముందుగానే ఈ రైతు బంధు పేరిట 5 ఎకరాల పైన ఉన్నటువంటి వారికి డబ్బులు వారి అకౌంట్లలో జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ప్రతిపక్షాల నుంచి తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వము 7,500 కోట్లకు పైగా నిధులని రైతు బంధుకు సంబంధించినటువంటి నిధులను రెడీగా ఉంచితే ఎన్నికల సమయంలో రైతుల అకౌంట్ లో జమ చేయడానికి సిద్ధంగా ఉంచినటువంటి అమౌంట్ ని అప్పుడు ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేసి నిధులు ఆపుదల చేశారు. తర్వాత దఫాలుగా వేశారు. ఆ రైతు బంధుకు సంబంధించినటువంటి 7,000 కోట్లకు పైగా నిధులని కాంట్రాక్టర్లకు చెల్లించారు. రైతులను మోసం చేశారు, కావాలని తీవ్రమైనటువంటి ఇబ్బంది పెట్టారనేటువంటి ప్రతిపక్షాలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తా ఉంది. ఇప్పుడు కూడా కేవలం 5 ఎకరాలు ఉన్నటువంటి వారికే ఇచ్చారు, పైన ఉన్నటువంటి 5 ఎకరాల పైన వారికి ఎందుకు డబ్బులు వేయట్లేదు అనేటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఈ 2,000 కోట్లకు పైగా నిధుల్ని సమకూర్చింది. దాంట్లో భాగంగానే నిధులు విడుదల చేశారు. త్వరలోనే 3 రోజుల్లో రైతుల అకౌంట్ లో అమౌంట్ జమ కానుంది. ఇది ఖచ్చితంగా రైతు బంధు పడినటువంటి 5 ఎకరాల పైబడినటువంటి రైతులందరికీ ఇది గుడ్ న్యూస్ గానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. సచిన్. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం రైతులకి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 5 ఎకరాలు పైబడిన రైతులకు రైతు బంధు నిధులు విడుదల చేయబోతోంది. 2,000 కోట్ల విడుదలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికీ కసరత్తును పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది.